మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అసలు మనస్సాక్షి ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే వ్యక్తేనా? నీకు తగునా? అదేమంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు ఎవడు చేశాడా? చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమిని కలుపుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధమా? పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి నకిలీ మద్యం అంటే చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే మళ్ళీ ఆయన కలుపుకోవాలా? బీజేపీని కలుపుకోవాలా? మాధవ్కి ఏమైనా సంబంధమా? ఎవరికి సంబంధం? చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనపట్లేదా? నారావారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష, కుట్ర. నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా? నిరసన తెలియజేయడానికి వచ్చా. ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్న పాత్రుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా అగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టాలా? ఏమి రాక్షసానందం ఇదే? ఆఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడి జనార్దన్తో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందా? ఎయిర్పోర్ట్లో దిగాడు, కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు, తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా? కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా? అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు, ఒక పక్కేమో అదే షర్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఎంత ఫేక్ గాళ్ళు మీరంతా, ఫేక్ వాట్సాప్ చాటింగ్ అంట. నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా, లోకేష్కి ఇస్తా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సత్య శోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు రెడీయా? లోకేష్ రెడీనా? ఎంత దిగజారిపోయారా బాబు మీరు? మీ స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు?